ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. తాజా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు మొత్తం 5,337 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో రైల్వే శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అయితే తాజా కేటాయింపులు యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రతి ఏటా కేటాయించిన దానికంటే 6 రెట్లు ఎక్కువ అని, యూపీఏ హయాంలో ఉమ్మడి ఏపీకి ఏటా సగటున 886 కోట్లు మాత్రమే కేటాయించినట్లు చెప్పారు. తెలంగాణలో గత 10 ఏళ్లలో వివిధ రైల్వే ప్రాజెక్టులకు 41,677 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి తెలంగాణలో 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్లు నిర్మించడం జరిగిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 100% రైల్వే విద్యుదీకరణ పూర్తయిందని, 453 ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జిలు నిర్మితమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో 48 స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించడం జరిగిందని, 62 లిఫ్టులు, 17 ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 7 జిల్లాల మీదుగా 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపిన మంత్రి, తెలంగాణలో ప్రధానమైన సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు 1,042 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అందులో 715 కోట్లతో సికింద్రాబాద్, 327 కోట్లతో హైదరాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయని తెలిపారు.